అభివృద్ధి పేరుతో విశాఖ పోర్ట్ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయొద్దంటూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పింఛన్దారులు నిరసన దీక్ష చేపట్టారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నరసింగరావు మాట్లాడుతూ విశాఖ పోర్టును సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పోర్టు ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబడితే పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్న కార్మికులు మాదిరిగా పోర్టు కార్మికులు కూడా ఏకమై ఆసుపత్రి ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ పోర్టు పుట్టినప్పుడే విశాఖ హాస్పిటల్ పుట్టింది. పబ్లిక్ రంగంలో ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ హాస్పిటల్ పెట్టడం, క్యాంటీన్లు పెట్టడం, ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం, క్వార్టర్స్ ఇవ్వడం, ఇది ప్రభుత్వ రంగం. ఏ ప్రైవేట్ రంగంలో లేదు. ఫార్మా కంపెనీలు వచ్చాయి, ఒక్క కంపెనీ క్వార్టర్స్ ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ ఉందా? క్యాంటీన్లు ఉన్నాయా? పబ్లిక్ రంగం అంటే అది. కానీ ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని, ఈ రోజు పోర్టుని ల్యాండ్ లార్డ్ పోర్ట్ గా మార్చి బెర్తలు ఇప్పటికే ప్రైవేట్ కి ఇచ్చి పోర్ట్ అనేటువంటి నామమాత్రం చేశారు. కానీ ఈ రోజు ఈ హాస్పిటల్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు కనీసం 30 నుంచి 40 వేల మంది దాకా ఉన్నారు బెనిఫిషియర్స్, పెన్షనర్స్. వారికి ఇంక వేరే ఆధారం లేదు. ఈ హాస్పిటల్ లేకపోతే చనిపోతారు, ప్రాణాలు పోతాయి. ఈ రోజు ప్రభుత్వం పెన్షనర్ల ప్రాణాలైనా తీయడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఈ రోజు పోర్ట్ హాస్పిటల్ ని టెండర్స్ సెప్టెంబర్ 24వ తేదీన టెండర్స్ పిలిచారు. ఆగస్టు 23వ తేదీన, నవంబర్ 8వ తేదీన టెండర్స్ క్లోజ్ అవుతాయి. పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే, పీపీపీ అంటే ప్రైవేట్ ఏం ఉండదు. ప్రైవేట్ వాడికి వెళ్ళిపోద్ది హాస్పిటల్, వాడి ఇష్టం. చూస్తే చూస్తాడు, చూడకపోతే ఇప్పుడు చాలా చెబుతారు మాటలు. బాంబే హాస్పిటల్ కూడా అలా పీపీపీకి ఇచ్చారు. ఈరోజు వాడు చూడకుండా వాడు కోర్టుకు వెళ్ళిపోయాడు. అందువల్ల ఈరోజు ఒకసారి పీపీపీ ఇచ్చిన తర్వాత మన చేతిలో ఉండదు. గంగవరం పోర్టు పీపీపీ ఏమైంది? ఈరోజు గంగవరం పోర్టు అదానికి వెళ్ళింది. పోర్టులన్నీ అదానికి వెళ్తున్నాయి. విశాఖపట్నం పోర్టు అదానికి వెళ్ళబోతా ఉంది. అందుకని ముందు హాస్పిటల్ని ప్రైవేట్ చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఈ తప్పుడు నిర్ణయం, ఇది ప్రభుత్వం ఈ తప్పుడు నిర్ణయం వల్ల విశాఖ పరిశ్రమలకే తల్లి పోర్టు. పోర్టు ఉంటేనే హిందుస్థాన్ పెట్రోలియం వచ్చింది, పోర్టు ఉంటేనే కోరమండల్ వచ్చింది, పోర్టు ఉంటేనే స్టీల్ ప్లాంట్ వచ్చింది. పోర్ట్ అనేది అన్ని పరిశ్రమలకి తల్లి లాంటిది. ఈ పరిశ్రమ నాశనం చేసి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టి దేశ రక్షణ కూడా చాలా కీలకమైంది. తూర్పు భాగం మన దేశం ముఖద్వారం ఈ పోర్టు. ఇట్లాంటి దానికి రక్షణ కూడా లేకుండా ప్రైవేట్ వాళ్ళ హస్తగతం చేయడానికి, ప్రైవేట్ వాళ్ళ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు నిర్ణయం. దీనికి వ్యతిరేకంగా పోట్లాడాలి. కానీ ఇక్కడ రిలే నిరాహార దీక్ష ఈరోజు పాల్గొన్న వారందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు హీరోస్. ఈరోజు ఈ పోర్టు హాస్పిటల్ని కాపాడడానికి మొదటి రోజు కూర్చున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా పోట్లాడాలి. కానీ చాలా పెద్ద నాయకులు, మాజీ ట్రస్టీలు, మాజీ పెద్ద నాయకులు, పెద్ద సంఘాలు, బోర్డులు ఉన్నాయి. మీ బోర్డులు తిరగేసుకోండి అని చెప్తున్నాం. ఇటువంటి హాని జరిగేటప్పుడు 24గే స్పందించాలా. ఆ రోజు నుంచి రకరకాల కార్యక్రమాలు సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీరేం చేస్తున్నారని అడుగుతున్నాం. బోర్డులు పెట్టుకోవడం కాదు. కార్మికులు ఈరోజు క్షమించరు మిమ్మల్ని. ఈరోజు ట్రేడ్ యూనియన్లుగా ఉండి ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం స్పందించినటువంటి వాడు ట్రేడ్ యూనియన్ అని అడుగుతున్నారు. స్టీల్ ప్లాంట్లో ఎలా పోట్లాడుతున్నారు? అందరినీ ఐక్యం చేసి దీని ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకోవాలి తప్ప ఈ పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ వాడికి కాకూడదు, ప్రైవేట్ పరం కాకూడదు. ప్రైవేట్ వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటే యావత్ కార్మిక వర్గం కూడా వచ్చి మీకు మిగిలినటువంటి కార్మికులు కూడా అండగా వస్తారు. సిఐటి అండగా ఉంటుంది. మీ ఉద్యమం ఖచ్చితంగా జయప్రదం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మీ నిరాహార దీక్షల్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం.